అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లక్ష్మణ్, మా లక్ష్మీపేట. నన్ను 2015లో ఉద్యోగంలోకి తీసుకున్నాను సార్, ఫిషరీస్ డిపార్ట్మెంట్లో. లక్ష్మీపేటని తర్వాత ఆసిఫాబాద్లో చేశాను. నాకు అన్యాయంగా తీసేసారు సార్ నన్ను ఉద్యోగం నుంచి. తీసేసినందుకు నేను లేబర్ కోర్టుకు, గోదావరిఖని లేబర్ కోర్టుకు న్యాయం కోసం పోయినా సార్. అయితే కేసు జరిగిన తర్వాత లాస్ట్కు తీర్పుగా మన గోదావరిఖని లేబర్ కోర్టు న్యాయస్థానం మాకు ఉద్యోగం ఇవ్వండి అని చెప్పేసి ఇచ్చింది సార్. ఆ పేపర్లు తీసుకొని నేను నిర్మల్కు, ఆసిఫాబాద్కు, అట్లాగే హైదరాబాద్ కమిషన్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకు జరిగిందంత చెప్పాను సార్. అయినా కూడా వాళ్ళు ఉద్యోగం ఇస్తామని చెప్పారు సార్, కానీ ఇవ్వలేదు. తర్వాత మళ్ళీ నేను 2 సంవత్సరాలు చూసిన తర్వాత మళ్ళీ లేబర్ కోర్టుకు వెళ్ళాను. లేబర్ కోర్టుకు వెళ్ళిన తర్వాత లేబర్ కోర్టు మళ్ళీ మాకు ఉద్యోగం ఇచ్చుకుంటూ అట్లాగే జీతం కూడా ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ తీర్పునిచ్చింది సార్. దాని ద్వారా ఈపీ వేసి వారెంట్ అయింది సార్. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ప్రకారం మేము నిర్మల్ కోర్టుని ఆశ్రయించినాం సార్. అయితే సార్ వాళ్ళకి కలిస్తే సార్ వాళ్ళు ఈ ఆఫీస్ని అంతా కూడా ఇట్లా ఉద్యోగం ఇవ్వండి అని చెప్పారు. ఉద్యోగం ఇవ్వకపోతే సామాన్ అంతా తీసుకెళ్తామని చెప్పేసి, అందులో ఉంది మొబైల్ వారంటీ ఉంది అని చెప్పేసి చెప్పారు సార్. నాకు ఉద్యోగం కావాలని నేను ఇంత దూరం వచ్చాను సార్. నాకు ఈ ఆఫీస్లో సామాన్ తీసుకుపోవడం ఇవన్నీ నాకు కాదు సార్. నాకు ఉద్యోగం ఇచ్చి న్యాయం చేయండి సార్. జీతం కూడా రావాలి సార్. నాకు వారెంట్ ఆసిఫాబాద్ నుండి నిర్మల్, అట్లా కమిషన్ ఆఫీస్ హైదరాబాద్ కూడా ఇచ్చారు సార్. అక్కడికి కూడా వెళ్ళి కోర్టు వాళ్ళ సాయంతో మేము ఉద్యోగం ఇవ్వండి అని అడుగుతాం. లేని పక్షంలో కోర్టు తీర్పుల ప్రకారం వాళ్ళు చేస్తామని చెప్పారు సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.